నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ప్రతి కథ ఓ అనుభూతి, ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 29. నీహార్ బామ్మని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అప్పటికే వెంకీ గొడుగుతో సహా అక్కడికి వచ్చాడు. లాక్ చేయి తలుపు అని కమాండ్ చేసి వేగంగా కారు వైపుకు దూసుకుపోయాడు నీహార్. సుధా కొంచెం భారీ మనిషి. ఆమెని అలా భుజం మీద మోసుకెళ్లడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా పంటి బిగువున ఆ బరువుని మోస్తూ కారు దగ్గరికి చేరుకున్నాడు నీహార్. వెంకీ అతని వెనకే ఉన్నాడు. తాళం నీహార్కి అందించి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. నీహార్ జాగ్రత్తగా ఆవిడ తలని తన ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. ఆ వర్షంలో శరవేగంతో కార్ హాస్పిటల్ వైపుకు దూసుకుపోయింది. కార్ హాస్పిటల్కి చేరుకున్న తర్వాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఇమ్మీడియట్గా ఆవిడికి టెస్ట్లన్నీ చేశారు. అక్కడి నుంచే డాక్టర్ శివంకి కాల్ చేశాడు అతను. అరగంటలో అతని ముందు ఉన్నాడు శివం. పరిస్థితిని అతనికి వివరించాడు నీహార్. కంగారు పడుకు నీహార్, నాకు ఇక్కడ డాక్టర్స్ తెలుసు, విషయం తెలుసుకుంటాను చెప్పి లోపలికి నడిచాడాయన. తడిసిన బట్టలని కూడా పట్టించుకోకుండా వాళ్లు పూర్తి చేయమన్న ఫామ్స్ పూర్తి చేసి ఇస్తున్నాడు నీహార్. 1 గంట తర్వాత అతనికి ఊపిరి తీసుకునే తీరిక చిక్కింది. అప్పుడు ఆలేహ్యకి కాల్ చేసి చెప్పాలన్న ఆలోచన తట్టింది. కానీ ఆమె నెంబర్ తన దగ్గర లేదు. ధ్రువ్ నెంబర్ కనుక్కో చెప్పాడు. 10 నిమిషాల్లో అతనికి అందించాడు ధ్రువ్ నెంబర్ని వెంకీ. 5 రింగుల తర్వాత ఫోన్ ఆన్సర్ చేశాడు ధ్రువ్. విషయం అతనికి చెప్పి డాక్టర్ పిలుస్తూ ఉండడంతో అటు పరుగు తీశాడు నీహార్. ఆమెకి హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, బైపాస్ చెయ్యాలి చెప్పాడాయన సీరియస్గా. పక్కనే నిలబడి ఉన్నాడు శివం. అతని మొహం జేవురించింది. ఆయన ఎందుకలా ఉన్నాడో ఆలోచించేంత సమయం చిక్కలేదు నీహార్కి. అవసరమైన ట్రీట్మెంట్ ఏదైనా స్టార్ట్ చేయండి డాక్టర్ అన్నాడు అతను ఆందోళనగా. సర్జరీ ఇప్పుడు చెయ్యము, ఆవిడ బీపీ కంట్రోల్లో ఉండాలి. 2 రోజులు అబ్జర్వ్ చేశాక ఆవిడ కండిషన్ స్టేబుల్గా ఉండి ఆవిడ ఆపరేషన్కి తట్టుకోగలరంటే అప్పుడు చేస్తాం. ఇది సినిమా కాదు మిస్టర్ నిహార్. మీరు రాగానే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉంటారని చెప్తున్నాను అన్నాడాయన. చిన్నగా నవ్వి అతని భుజం తట్టి చిన్నగా తల ఊపాడు నిహార్. మీరు ఆలోచించుకుని చెప్తే రిసెప్షనిస్ట్ని కలవచ్చు చెప్పి వెళ్ళిపోయాడాయన. శివం అంకుల్, ఆమె మనవరాలు వచ్చేదాకా ఆగనా లేక నేను చూడనా? ఏం చేయాలో తోచనట్టుగా అడిగాడు. ఇంతవరకు నువ్వే బాధ్యత తీసుకున్నావు కదా నీహార్, ఇంకా సందేహం ఎందుకు? రిసెప్షనిస్ట్ని కలవడం అంటే పేపర్ వర్క్తో పాటుగా డబ్బులు కట్టడం. నువ్వు ఎంత ఫాస్ట్గా కడితే ప్రాసెస్ అంత త్వరగా మొదలవుతుంది చెప్పాడు సీరియస్గా శివం. చిన్నగా తల ఊపి రిసెప్షన్ డెస్క్ వైపు అడుగులు వేశాడు నీహార్. ఇప్పుడు అతని మనసులో సందేహాలు లేవు. చకచకా పని పూర్తి చేశాడు. కట్టవలసిన డబ్బులు కట్టేశాడు. ఆ పనంతా పూర్తి చేసుకుని బామ్మని అడ్మిట్ చేసిన రూంలోకి వెళ్ళాడు. నీట్గా ముడిలో బంధించబడి ఉండే ముగ్గుబుట్టల తెల్లబడిన జుట్టు ఇప్పుడు చెదిరిపోయి తెల్లని తలదిండు మీద పరుచుకుంది. అలసట, బాధ ముడుచుకున్న కనుబొమ్మల వలన స్పష్టంగా తెలుస్తోంది అతనికి. మెల్లగా హాస్పిటల్ దుప్పటి కప్పాడతను. ఏసీ రూమ్ కావడంతో చల్లగా ఉంది గది. ఎవ్వరూ లేని ఆ చీకటిలో ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో అని తలుచుకుంటే అతని మనసంతా విషాదంతో నిండిపోయింది. ఒంటరితనం పెట్టే టార్చర్ తనకి కాక ఎవరికి తెలుసు? ఆ బాధ, భయం పగవాడికి కూడా వద్దు. భూతాల్లా ముసురుకునే ఆలోచనలు ఒక్కసారిగా తమ దాడిని మొదలు పెడతాయి. ఆ దాడిని తట్టుకుని నిలబడడం అసంభవమైపోతుంది. ఒక్కొక్కసారి బాధకి మనసు కుంగి కృశించిపోతుంది. వయసు ఉంది కాబట్టి తన గుండె తట్టుకుని నిలబడింది. ఆవిడ పోరాడి పోరాడి అలసిపోయిందని అర్థమవుతూనే ఉంది. అతనికి ఆలేహ్య మీద సర్రున కోపం లేచింది. ఎంతసేపు తన గురించే కానీ ఇంట్లో పెద్దవిడ గురించి ఆలోచించాలన్న జ్ఞానం లేదా పిల్లకి? కోపంగా అనుకున్నాడు. పెదవులు ఎండిపోయినట్టుగా అయిపోయాయి ఆవిడవి. దూది నీళ్లలో ముంచి ఆవిడ పెదవులకి ఆనించాడు. ఆ మాత్రంగా గుటక మింగడానికి ఆవిడ చాలా శ్రమపడవలసి వచ్చింది.
అతను చిన్నగా నిట్టూర్చి గది బయటకి నడిచాడు. వెంకీని ఇంటికి వెళ్ళిపోమ్మన్నాడు. కార్ తీసుకువెళ్ళు వెంకీ, వర్షం పడుతోంది. రేపు ఉదయం నన్ను పిక్ చేసుకో చెప్పాడు. అంకుల్, మీరెలా వచ్చారు? వెహికల్ మీద వస్తే అది ఇక్కడుంచేయండి, వెంకీ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అన్నాడు శివం వైపు తిరిగి. లేదు నిహార్, నేనుంటాను అతను ఖచ్చితంగా చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు నిహార్. కానీ ఏమీ మాట్లాడలేదు. చిన్నగా తల పంకించి తిరిగి గదిలోకి నడిచాడు. ఆలేహ్య చకచకా బిల్ కౌంటర్ దగ్గర ఉన్న జనాలని క్లియర్ చేసి పంపుతోంది. చిరు వాళ్ళ ఆర్డర్ని నిమిషంలో వేడి చేసి అందిస్తున్నాడు. గుడ్ టీమ్ వర్క్ బ్రో అంది చిరుకి హైఫై ఇస్తూ. ఇద్దరు నవ్వుకుంటూ కస్టమర్స్తో హుషారుగా జోక్స్ వేస్తూ పని పూర్తి చేస్తున్నారు. అప్పటికి సమయం 8 గంటలైంది. మరొక్క గంట ఆగితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రేపు ఆదివారం తనకి సెలవు. సాధారణంగా తను సోమవారం తీసుకుంటుంది సెలవు. కానీ రేపు అమ్మమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఎలాగైనా. ఇప్పటికే ఆలస్యం చేసింది. ఆయాసం వస్తోందంటోంది. డాక్టర్ మందులు రాసిస్తే కొంచెం తనకి ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క 5 నెలలాగితే అమ్మమ్మకి ఒక నర్సుని అపాయింట్ చేయడానికి తన దగ్గర డబ్బులు చేరతాయి. దాస్తోంది జీతంలో సగం భాగం. ఆలోచిస్తూనే బయటికి చూసింది. కుండపోతగా పడుతోంది వర్షం. ధ్రువ్, నభ ఎక్కడైనా చిక్కుపడిపోయారేమో అనుకుంది టైం చూసుకుంటూ. ఇంత వర్షంలో కరెంటు పీకి పడేస్తాడు. మొన్ననే ఆన్లైన్లో ఛార్జింగ్ లైట్ కొంది. అది ఎలా వాడాలో అమ్మమ్మకి చెప్పాలంటే సమయం దొరకడం లేదు. ఈరోజు అమ్మమ్మకి తోడుగా సంధ్య ఉండడానికి వీలవ్వదని చెప్పింది. ఆమె ఊరు వెళ్తోందట. చిరు ఉన్నట్టుండి పిలిచింది. అప్పటికి జనాల రష్ కొద్దిగా తగ్గింది. చెప్పక్క అన్నాడు టేబుల్ శుభ్రం చేసిన స్పాంజ్ని జాగ్రత్తగా ఒక మూలగా పెట్టి చేతులు కడుక్కుంటూ. నీ చెల్లాయి ఉద్యోగం వెతుక్కుంటోందని అంటున్నావు కదా అడిగింది. అవునక్క, మొన్ననే డిగ్రీ పూర్తయింది. ఇంట్లో ఖాళీగా కూర్చుని సినిమా పత్రికలు చూస్తే ఏమొస్తుంది చెప్పు అడిగి ఆలేహ్య కనుబొమ్మలు ఎగరేసి చూడడంతో నవ్వేశాడు. సినిమాల్లోకి వెళ్లే ఆసక్తి దానికి లేదులే, అందుకే ఉద్యోగం చూసుకుంటోంది అన్నాడు. మా అమ్మమ్మనేమైనా చూసుకోగలదా? అక్కడే టిఫిన్ భోజనం చేసేస్తుంది. నువ్వు వచ్చేటప్పుడు ఆమెను దింపేస్తే వెళ్లేప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. ఇంట్లో కూర్చునేది అమ్మమ్మ దగ్గర కూర్చుంటుంది. ఊరికే కాదు, శాలరీకి గబగబా చెప్పేసింది. సూపర్ ఐడియా అక్క, దానికి పాకెట్ మనీలా ఇస్తే చాలు అన్నాడు చిరు ఉత్సాహంగా. అమ్మమ్మ దగ్గర కాస్త మంచి విషయాలు కూడా నేర్చుకుంటుంది. అమ్మ మాట అస్సలు వినడం లేదు కంప్లైంట్గా చెప్పాడు ఒక కస్టమర్కి ఐస్ క్రీమ్ తీసి ఇచ్చాక. ఆ వయసులో నువ్వు కూడా అంతే అంది నవ్వుతూ ఆలేహ్య. పో అక్క, ఎప్పుడు చెల్లిని సపోర్ట్ చేస్తావు నువ్వు అన్నాడు నవ్వుతూ. అప్పుడే లోపలికి దూసుకువచ్చాడు ధ్రువ్. అతని వెనకే నభ పూర్తిగా తడిసిపోయి ఉంది. నీ ఫోన్ ఎక్కడ అడిగాడు కోపంగా ఆలేహ్యని. అయోమయంగా ధ్రువ్ వైపు చూసి చుట్టూ చూసింది. కిచెన్లో ఛార్జింగ్ పెట్టావక్క గుర్తు చేశాడు చిరు. ఈడియట్వా, ఇంట్లో పెద్దవాళ్ళున్నప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోవాలని తెలీదా అడిగాడు కోపంగా. పాలిపోయింది ఆలేహ్య మొహం. హే, ఏమైంది తడబడుతూ కౌంటర్ వెనుక నుంచి ధ్రువ్ ఎదురుగా వచ్చి నిలబడుతూ అడిగింది. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్, ఆమెకి ఎవరినో ఒకరిని తోడుగా ఉంచి రావాలని బుద్ధి లేదా అరిచాడు ఆమె మీద. అతను అసలు సాధారణంగా అలా అరవడు. అంతకు ముందే ఎమోషనల్గా డిస్టర్బ్ కావడంతో బ్యాలెన్స్ కోల్పోయాడు. ఏమైంది ధ్రువ్ అతని చేతులు పట్టుకుని ఏడుపు కంఠంతో అడిగింది ఆలేహ్య. ఆమెకి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. గుండె అడవి గుర్రంలా పరుగు తీస్తోంది. ఆ వేగానికి చర్మం చీల్చుకుని బయటికి పడిపోతుందేమో అన్న భయం వేసింది ఆమెకి. నాలిక పిడిచికట్టుకుపోయింది. ధ్రువ్ అతన్ని మెత్తగా మందలిస్తూ నభ ముందుకొచ్చింది. ఆలేహ్య, ఏం కాలేదు, కొంచెం కళ్ళు తిరిగి పడిపోయారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని నభ ఇంకా పూర్తి చేయకుండానే హా అంటూ తూలి వెనక్కి పడిపోబోయింది ఆలేహ్య. సమయానికి ధ్రువ్ పట్టుకుని ఉండకపోతే కింద పడి దెబ్బ తగుల్చుకునేది. కంగారు పడవలసిందేం లేదు, పద నాతో అని ధ్రువ్ వైపు తిరిగింది నభ. మీ కారు తీసుకువెళ్ళనా బైక్నా అడిగింది. అతను కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె హార్లీ డేవిడ్సన్ బైక్ డ్రైవ్ చేయగలదా? కానీ ఇప్పుడు అవన్నీ అడిగే సమయం లేదు. కార్ చెప్పి తాళాలిచ్చాడు. వర్షంలో కార్ సేఫ్ కదా అందుకని.
పద త్వరగా అంటూ ఆమె రెక్క పట్టుకుని ఈడ్చుకు వెళ్ళినంత పనిచేసింది నభ. ఆలేహ్య స్పృహలో లేనిదానిలా ఆమె వెంట తోలుబొమ్మలా నడిచింది. కారులో కూర్చోవడం, నభ ఆమెకు సీట్ బెల్ట్ పెట్టడం ఏమీ తెలీదు. ఏడుస్తూనే ఉంది. నభ ఏమీ మాట్లాడలేదు. చీకట్లో కార్ని ఆ వర్షం రోడ్ల మీద వేగంగా హాస్పిటల్ వైపుకు పోనిచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.